ఓకే. సో గుడ్ ఫుడ్ లో పెసరపప్పు, సగ్గుబియ్యం, జావా. అవునండి. సో ఈ రెండిటి కాంబినేషన్ లో జావా చేసుకోవచ్చా మనం? చేసుకోవచ్చు. అంటే చాలా మందికి తెలియదు. అవును. బట్ అంటే ఈ సమ్మర్ లో మనకు పెసరపప్పు కొంచెం చలువ, అలాగే సగ్గుబియ్యం సగ్గుబియ్యం కూడా మామూలుగా పాయసంలా చేసుకొని కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఈ టైప్ లో. సో ఈ కాంబినేషన్ లో బాగుంటుంది. ఓకే. సో ఏదో కొంచెం వెరైటీ అండ్ హెల్దీ జావ అండి. మరి పెసరపప్పు, సగ్గుబియ్యం జావ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? పెసరపప్పు, సగ్గుబియ్యం జావ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు అరకప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం అరకప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. రాజుగారు, ఈ జావ ఎలా చేసుకోవాలో చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే పెసరపప్పు మెత్తగా ఉడికిచ్చేసి ఓకే, అంటే బాగా మెదిపేసుకోవాలి. మెదిపేసి వీలైతే కొంచెం మనం స్ట్రెయిన్ చేసుకుంటే బెటర్. అంటే మనకు వడగట్టేసుకుంటే ఓకే, లేదా మిక్సీ పట్టేసిన కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇది మనకు కొంచెం థిక్నింగ్ పేస్ట్ లాగా కావాలి మనకి. yes ఓకే ఓకే. సో ఇది ముందుగా చేసి రెడీ పెట్టేసాను. సో జావ అంటే మనకి ఎలా సాఫ్ట్ గా అలా ఉంటుందో ఈ పేస్ట్ కూడా ఆ టెక్స్చర్ లోకి వచ్చేయాలన్నమాట. yes సో పలుకు ఏమీ ఉండకుండా. అవునండి. ఓకే. సో ఇది ముందుగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే. సో కొంచెం స్పైసీగా చేస్తున్నాను నేను, అంటే కొద్దిగా. అవును, ఎందుకంటే పెసరపప్పు అంటే కూడా చాలా కమ్మగా ఉంటుంది. సో ఎక్కువ ఘాటు ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా తగ్గించేసి చేసుకోవచ్చు. సో అలాగే కొంచెం నేతితో చేసుకుంటున్నాం. ఓ, కమ్మగా ఉంటుందా? సో జనరల్ గా మనం కిచిడి అవి కూడా నేతితోనే తాలింపు పెట్టుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు. ఓకే. సో జావలో కాబట్టి అన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకుంటే కలిసిపోద్దాం. అవును. కాకపోతే ఈ కాంబినేషన్ బాగుంది రాజు గారు, కొత్తగా పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యం. అంటే రెండు కూడా చలవ అని తెలుసు అందరికి, ఎందుకంటే సమ్మర్ లో ఎక్కువ వాడుతూ ఉంటారు కూడా. కాకపోతే ఈ రెండింటిని కలిపి ఇలా జావలా చేసుకోవచ్చు అనేది బాగుంది ఐడియా. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే సో తగినన్ని నీళ్లు పోసుకుని, ఓకే, సో ఇవి కాస్త మనకు మరగాలి. ఓకే ఓకే. సో అయితే ఇవి మరిగితే మనకి మిగతావి యాడ్ చేసుకోవచ్చు అనమాట. రాజుగారు, సరిపోతుందా ఇలా మరుగొస్తే? సరిపోతుంది. సో ఇలా మరుగొచ్చినప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం మనం లిక్విడ్ ఫామ్ లో అంటే ఎప్పుడు అదే పాయసం లాగా అలాగే తీసుకుంటూ ఉంటాం కదా, లేదంటే కొంచెం వాటర్ లో అలా వేసుకుని షుగర్ అలా వేసుకుని తీసుకుంటూ ఉంటారు. కాకపోతే హాట్ గా కూడా లిక్విడ్ టైప్ లో సగ్గుబియ్యం తీసుకోవచ్చు అనేది. ముద్దలా తగులుతూ ఉంటే అవును, అంటే సగ్గుబియ్యం అనగానే ఇప్పుడు మనకి పాయసమో లేకపోతే జస్ట్ అలా జావ టైప్ లో స్వీట్ గా చేసుకోవడమే అందరికి తెలిసింది. కాకపోతే ఇలా లిక్విడ్ ఫామ్ లో హాట్ గా కూడా సగ్గుబియ్యం తీసుకోవచ్చు అంటే బాగుంది వెరైటీగా. కొద్దిగా ఉడకాలి. అవును. సో ఉడికించి వేసుకోకూడదా రాజుగారు ఇవి? లేదండి, అంటే ముద్దగా అయిపోతుంది సో కాబట్టి ఇక్కడ ఈ వాటర్ లోనే ఉడకాలి. నానబెట్టాం కాబట్టి చాలా ఫాస్ట్ గానే ఉడికిపోతాయి. మూత ఏమైనా పెడదాం రాజుగారు? పెట్టేద్దామండి. సో అయితే మనకి బేస్ గా పెసరపప్పు పేస్ట్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో అలా తగులుతూ బాగుంటాయి కదా. ఓకే ఓకే. సో సమ్మర్ లో చక్కగా మంచి చల్లవ అండ్ అలాగే ఈ గొంతు నొప్పులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ గా కూడా చేసుకోవచ్చు కదా, ఎందుకంటే అంటే ఇలా ఈవినింగ్ టైమ్స్ లో కొంచెం కొద్దిమందికి అలవాటు ఉంటుంది కదా సూపులు కానీ జ్యూస్లు, సో అలాంటి టైంలో ఇది హ్యాపీగా తీసేసుకోవచ్చు. బాగుంది. సో రాజుగారు, దీనికి టైం పడుతుందా చూడండి? లేదండి, అయిపోయిందా? అయిపోవచ్చింది. మనకి ఆ స్టిక్కీనెస్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. ఓకే. సో దీంట్లో మనం ఉడికించుకొని మెత్తగా మెది పెట్టుకున్నాం కదా పెసరపప్పు. సో ఈ పెసరపప్పు అనేది మనకి పలుకులు లేకుండా ఉంటే చాలా బాగుంటుందంటండి. సో కాబట్టి ఉడికించుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నా మనకి సాఫ్ట్గా అయిపోతుంది. లేదు అంటే కొంచెం పెద్ద నెట్ లాంటిది ఏమన్నా ఉంటే దాంట్లో అయినా మనము వడగట్టేసుకున్నట్టు అయితే మనకి ఆ పేస్ట్ లాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి,
అంటే ఈ పెసరపప్పు కాంబినేషన్ లో కొంచెం పెసరపప్పు జీలకర్ర పచ్చిమిర్చి మంచి కాంబినేషన్ కదా. కాకపోతే ఇది కొంచెం వేడి మీదే తీసేసుకుంటే బెటర్ ఏమో కదా రాజు గారు. అవునండి, ఎందుకంటే చల్లారితే కొంచెం బాగా దగ్గరికి వచ్చేస్తుంది, కొంచెం ముద్దలా అయిపోతుంది. ఎందుకంటే పెసరపప్పు మనకి అలాగే అయిపోతుంది అండ్ సగ్గుబియ్యం కూడా దగ్గర పడిపోతుంది. కాబట్టి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే అండి. ఓకే, సో రెడీ అయిపోయింది. రెడీ. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి మనం ఏమిటది? పెరుగు. ఓ, అంటే ఇది కంపల్సరీయా లేకపోతే టేస్ట్ కోసమేనా? టేస్ట్ కోసం వేస్తున్నాను. చాయిస్ వల్ల. ఓకే, అంటే జావా జనరల్ గా మనం కొంచెం మజ్జిగ కాంబినేషన్ తీసుకుంటూ ఉంటాం కదా, అలానే? అది వాళ్ళ ఇష్టం. ఓకే, పెరుగుతో తీసుకుంటారు, వితౌట్ తీసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకు టేస్ట్ చూసి నచ్చితే అలా వేసుకోవచ్చు, లేదంటే ఉట్టిది తీసేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర పొడి అలా పైన స్ప్రింకిల్ చేస్తాం. ఓకే, పెసరపప్పు సగ్గుబియ్యం జావా రెడీ. ఓకే, సో మన డిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్ ఏం చేసి చూపిస్తున్నారు రాజు గారు? వాటర్ మెలన్ స్లైసెస్ పెట్టారు. రాబిట్ ఫేస్ చేస్తున్నాను. ఓ, సో ఇది ఫేస్ వస్తుంది, ఇది చెవులు వస్తాయి, కొంచెం పెద్దగా ఉంటాయి కదా. ఓకే ఓకే. క్యారెట్ 2 రౌండ్ సర్కిల్స్ తీసుకుంటున్నాం, స్లైసెస్. ఓకే, ఐస్ అండి. సో వాటి మధ్యలో ఐ బాల్లా పెట్టడానికి బ్రింజాల్ జస్ట్ అలా రౌండ్స్ తీసుకుంటున్నాం. సో లేదంటే బ్లాక్ గ్రేప్ అయినా పెట్టుకోవచ్చు కదా, కట్ చేసేసుకొని. అవునండి. సో ఇక్కడ నోస్ దగ్గర రాడిష్ 2 స్లైస్లు తీసుకున్నాం. ఈ రెండింటిని కూడా ఒకవైపు కొంచెం ఇలా కట్ చేసేసి 2 ఇక్కడ జాయింట్ అవుతుంది. సో ఇలా. సో వీటి మధ్యలో ఆ నోస్ చూపించడానికి బ్రింజాల్ నుంచి కొంచెం అంటే డార్క్ కలర్ ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో దాని పక్కన ఇలా వచ్చి మధ్యలో ఉంటుంది కదా, ట్రయాంగిల్ షేప్. ఓకే ఓకే. సో అలాగే మీసాలు పెట్టడానికి ఇక్కడ దోసకాయ పీసెస్ తీసుకున్నాను. సో ఈవెన్ సైజ్లో ఉండేట్టుగా. సో క్యారెట్ పీస్లో కొంచెం ఇలా హాఫ్గా కట్ చేసి కింద కొంచెం మన వల్ల నోరు భాగం చూస్తున్నాను. రైట్. సో దీన్ని హాఫ్గా కట్ చేసి చెవులు. సో ఇలా క్రాస్గా వచ్చేస్తాం. ప్లేట్ ఇస్తారా? బాగుంది రాజు గారు, చాలా సింపుల్ గా జస్ట్ అరేంజ్ చేసుకోవడం, చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఓకే, చూసారు కదా, బ్యూటిఫుల్ ప్లేట్ డెకరేషన్ తో మనకి జావా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు పెసరపప్పు సగ్గుబియ్యం జావా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసరపప్పు సగ్గుబియ్యం జావా తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పెసరపప్పు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి దగ్గర పనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి పెరుగు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పెసరపప్పు సగ్గుబియ్యం జావా రెడీ.